హలో, నేను భానుమతిని మాట్లాడుతున్నాను. రాఘవ చెల్లెలు గారా? నమస్కారం అమ్మా. మీ నాన్నగారు ఉన్నారా? మా నాన్న ఉన్నానమ్మా, ఉన్నాను. నేనే. ఎక్కడి నుంచి? అర్జెంటుగా మీరు సలహా ఫోన్లో విసరండి. అట్నుంచి నువ్వు సమస్యను విసురు ముందు. ఒక రాస్కెల్ నాకు దొంగ సెంటు బాటిల్ అమ్మాడు. వాడికి బుద్ధి చెప్పడానికి సోడా బాటిల్స్ తీసుకుని వాడి కొట్టు పగలు కొట్టడానికి వెళ్తున్నాను. కేసు అవుతుందా? ఏమీ కాదు, న్యాయం మన పక్షానుంది. ఇదిగో ఆ కొట్టువాడి మీద కాళికాదేవిలా రెచ్చిపోయి ధ్వంసం చేసి అవతల పారే. ఇదిగో భానుమతమ్మ, రక్తం వచ్చేటట్టు కొట్టు. రక్తం రాకపోతే వచ్చే తోట చూసుకొట్టు. రెచ్చిపో, నీ వెనకాల నేనున్నాను. రక్తం రక్తం మాట మర్చిపోవద్దు. రక్తం వచ్చేటట్టు కొట్టు, అది ముఖ్యం. నేనున్నాను. అదేమిటండి, రక్తం వచ్చేటట్టు కొట్టమని సలహా ఇచ్చారు, తప్పు కదూ? తప్పుగా అదే పప్పు మొహమా. తన్నుకున్న తర్వాత రక్తం రాకపోతే అసలు వాళ్ళు తన్నుకోనే లేదని మొత్తం తిరగేసి సివిల్ కేసు చేసి మీ నాన్న లాగేసుకుంటాడు. రక్తం వస్తేనే అది క్రిమినల్ కేసు అయి మన చేతికి వస్తుంది. అప్పుడు మీ నాన్న నోట వేలేసును మొలగొచ్చాల్సిందే. పాపు, ఇప్పుడు ఆ కొట్టువాడిని ఏం చేస్తుందో ఈ తిక్కపిల్ల.